మినిట్స్ అయింది, ఇప్పుడు చూద్దాం. బాగా ఉడుకుతుంది. ఒకసారి కలిపి నీళ్ళు ఎక్కువ అంటే ఇవన్నీ ఉడకాలి కదా. పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ వస్తుందమ్మా? అవును, బాగా వస్తుంది. పచ్చిమిరపకాయ ఫ్లేవర్ కొంచెం ఉడకాలి. బాగుంది. ఇలా కూర చేసుకోవచ్చు మనం. చేసుకోవచ్చు. చుక్కాకు అంటే దీంట్లో పప్పు వేసి చేసుకోవచ్చు. చుక్కాకు పప్పు అంటే ఏం పప్పు వేస్తారు? కందిపప్పు. కందిపప్పు వేసి చుక్కాకు పప్పు చేసుకోవచ్చు. లేదంటే చుక్కాకు ఇలా ఉడికిన తర్వాత ఎనిపేసి అదొక కూరలాగా కారంగా బాగుంటుంది. ఆకుకూర ఏమైనా చేసుకోవచ్చు. పప్పు చేసుకోవచ్చు, పుల్లగూర అంటాం కదా, ఆ పుల్లగూర చేసుకోవచ్చు. సరే అమ్మా, ఇప్పుడు చెన్నై అయిపోయింది, ఇప్పుడు హైదరాబాద్ చెప్పండి. మీరు షిఫ్ట్ అయ్యారంటున్నారు. మీరు మధ్యలో ఒక క్వశ్చన్ అడిగారు కదా నన్ను, పాపను మిస్ అయ్యారా, మిస్ అవుతున్నారా వర్క్ చేసేటప్పుడు. అప్పుడు బాగా మిస్ అయ్యానని చెప్పి పాపకి పెళ్లి చేసాం. చేసిన తర్వాత వాళ్ళు ఫారెన్కి వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళారు, నెదర్లాండ్స్కి వెళ్ళారు, ఆస్ట్రేలియా, మలేషియా అన్ని ఊర్లకు వెళ్ళారు. మధ్య మధ్యలో బెంగళూరుకి వచ్చారు, వెళ్ళారు. తర్వాత బెంగళూరు అప్పటికే మా మనవడు ఒక 7 స్కూళ్ళు, అంటే ఇప్పుడు 11 years ఒక ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ వచ్చే లోపల ఒక 7 schools మారాడు. తర్వాత బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో ఉండి బాబుకి సెకండ్ స్టాండర్డ్ వచ్చేంత వరకు ఉన్నాడు. అప్పుడు కరోనా వచ్చింది. అప్పుడు బెంగళూరులో 2 years ఉన్నప్పుడు నేను మా ఆయన బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాం. ఎందుకంటే పాప అక్కడ ఉంది, మనం మిస్ అయ్యాం. బాబు నా పాపే, పాపకి బాబు. బాబు మనవడు. అందుకని ఆ 2 years బెంగళూరులో ఉన్న 2 years నేను మా ఆయన, అంటే నేను మా ఆయనే కదా నాకు చెన్నైలో. అందుకని అక్కడ షిఫ్ట్ అయ్యి బెంగళూరులో ఉన్నాం. కరోనా వచ్చింది. కరోనా టైంలో అక్కడ ఉన్నాం. ఆ తర్వాత F2 సినిమా వెంకటేష్ గారి, అనిల్ రావిపూడి గారి. కరోనా తర్వాత, కరోనా రావడానికి ముందు F2, కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత F3 చేశాం, 2 సినిమాలు. సరే అక్కడ ఉన్నాము. మళ్ళీ 2021కి చెన్నైకి వచ్చాం. చెన్నైకి వచ్చిన తర్వాత మా అల్లుడికి మళ్ళీ ట్రాన్స్ఫర్ ఎక్కడ నెదర్లాండ్స్ అయ్యింది. తర్వాత 3rd స్టాండర్డ్ ఎక్కడ చేర్పించాలి, బెంగళూరా లేదంటే చెన్నయ్యా, ఎక్కడ అనుకున్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఒకే చోట చదివించాలి అనుకున్నప్పుడు